వచ్చే ఎన్నికల్లో యాదవులకు అన్ని రాజకీయ పార్టీలు రాజకీయంగా ప్రాధాన్యత సూచించాలని యాదవ చైతన్య వేదిక వ్యవస్థాపకులు వరుణ్ కుమార్ యాదవ కర్నూలు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలో యాదవులు ప్రతి నియోజకవర్గంలో 30,000కు పైగా ఓటర్లు ఉన్నారని, ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా యాదవులకు చట్టసభల్లో అడుగు పెట్టనందుకు యాదవులకు అవకాశం కల్పించలేదని ఆయన తెలిపారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో 2 ఎమ్మెల్యే, 1 ఎంపీ స్థానాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు యాదవ కులస్తులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ కులాల్లోని బోయ, కురవ సామాజిక వర్గాలకు మాత్రమే రాజకీయ పార్టీలు ప్రాధాన్యతనిస్తున్నాయని, యాదవులను విస్మరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమకు సీట్లు కేటాయించకుంటే ప్రతి నియోజకవర్గంలో యాదవ చైతన్య వేదిక ఆధ్వర్యంలో యాదవులను అభ్యర్థులుగా నిలబెట్టి తమ సత్తా చాటుతామని ఆయన రాజకీయ పార్టీలను హెచ్చరించారు. అన్ని నియోజకవర్గాల్లో కర్నూలు నుంచి మొదలు పెడితే ఆలూరు వరకు, కర్నూలు, కోడుమూరు, ఏమిగనూరు, ఆదోని, మంత్రాలయం, తర్వాత వచ్చేసి ఆలూరు, ఒక్కొక్క నియోజకవర్గంలో 30,000 ఓటింగ్ చేసే కెపాసిటీ మా యాదవులకు ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని పార్టీల వాళ్ళు ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. గతంలో కూడా జరిగింది. ఇలా టీడీపీలోను, వైసీపీలోను మిగతా కులాలకు, అంటే మా సోదర కుర్వ కులానికి కావచ్చు, వాల్మీకి కులానికి కావచ్చు, టికెట్ల విషయంలో కానీ, పదవుల విషయంలో కానీ 100% న్యాయం చేకూర్చున్నాను. ఒక అన్యాయం జరిగింది మాత్రం మా యాదవులకి. అందుకే మేము ఏకదాటిగా అందరం కలుపుకొని, అన్ని సంఘాలను కలుపుకొని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ టర్ములో, ఈ ఎలక్షన్లలో మాకు ఒక ఎంపీ సీటు, 2 ఎమ్మెల్యే సీట్లు కంపల్సరీ మాకు కేటాయించాలి. కేటాయించకపోతే ఒక్కొక్క నియోజకవర్గంలో ఉండే మాకున్న 30,000 ఓటింగ్తో అన్ని పార్టీలకు తగిన బుద్ధి చెప్దామని కోరుకుంటూ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ 40 ఏళ్ల చరిత్రలో కూడా ఎక్కడ మాకు న్యాయం చేకూర్చాల రాజకీయంగా. ఎక్కడ మేము చట్టసభలకు పోలేదు. ఎమ్మెల్యేలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ